హాయ్ ఫ్రెండ్స్. ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫ్యూచర్‌లో ఫ్రూట్‌ఫుల్ అవుతుందా? టాక్సిక్ అవుతుందా? అని చెప్పి ఎవరు చెప్పలేరు. బట్ కొన్ని లక్షణాలైతే ఉంటాయన్నమాట. ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి. లేకపోతే పర్టిక్యులర్ టాక్సిక్ పీపుల్‌కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దాన్ని మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ నుంచి అయితే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిదన్నమాట. అలా కాకుండా వాళ్ళకి మన జీవితం మీద ఎక్కువ అథారిటీ ఇచ్చి, మనం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి, వాళ్ళతో ఎక్కువ కన్వర్సేషన్స్ చేసి, ఎక్కువ సన్నిహితంగా మెలిగితే అల్టిమేట్‌గా మనమే చాలా నష్టపోతాం. ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని, ఎమోషనల్‌గా గాని చాలా డ్రైన్ అయిపోతామన్నమాట. మనకే అనిపిస్తుంటుంది. అరే! ఎప్పుడెప్పుడు వీడెళ్ళిపోతాడా? వీడొస్తున్నాడు రా బాబు! వీడొస్తుంటే ఒక రకంగా ఉంటుందసల. నెగటివిటీకి పరాకాష్ఠలో తయారయ్యాడు వీడు. ఎందుకొస్తున్నాడు? ఏదో చెప్తాడు. వాడు చెప్పిందంతా చేయమంటాడు. నాకిష్టం లేకపోయినా సరే చేయమంటాడు. వీడినసలు ఎందుకు మీట్ అయ్యాను? నా లైఫ్ నుంచి వీడెళ్ళిపోతే బాగుండు కదా! అన్నటువంటి స్టేజ్‌కైతే వచ్చేస్తారనమాట. సో, ఈ విధంగా టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని ఏ విధంగా ఎండ్ చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టిక్యులర్ పర్సన్ స్టార్టింగ్‌లో అంతా బానే ఉన్నాడు కదా! కానీ ఏ విధంగా వాళ్ళలో ఈ టాక్సిక్ ట్రైట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక బౌండరీస్ అనేవి ఎలా సెటప్ చేయాలి? సెటప్ చేసిన తర్వాత మనంతట మనం డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి? చివరిగా రిలేషన్‌షిప్‌ని ఎలా ఎండ్ చేయాలనేదైతే తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ మీరేదైనా కాన్వర్సేషన్స్ అవుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళతో మీరు సన్నిహితంగా మెలుగుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, మీరు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే, సదరు వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు? వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది? ప్యాటర్న్స్ అనేవి మీరు ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఈ టాక్సిక్ ట్రేట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానిపులేషన్, నెగటివిటీ, సెల్ఫిష్‌నెస్, అలానే ల్యాక్ ఆఫ్ ఎంపథీ, అలానే బ్లేమ్ షిఫ్టింగ్ అన్నమాట. ఇటువంటి ట్రేట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అర్థం అన్నమాట. ఎందుకంటే మ్యానిపులేషన్ అంటే ఉన్నది లేనట్టుగా చెప్తూ ఉండడం. నెగటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయడం. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ప్రతిదానికి పక్కవాడే రీజన్ నేనంతా బానే చేస్తున్నా. వాడు చేయకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్పి అతను తప్పు చేసినా సరే, అతను తప్పు లేకుండా పక్క వాళ్ళ మీద నెట్టేయడం. లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎంపథీ. మీరెంత కష్టంలో ఉన్నా సరే, సదరు వ్యక్తి వచ్చినప్పుడు, నాకు నువ్వు ఈ పని చేసి పెట్టాల్సిందే. లేకపోతే నేను ఒప్పుకోనని చెప్పి, మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా, కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే అక్కడ ఉండి, వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ, మీ వైపు మినిమమ్ ఎంపథీ అనేది చూపించకుండా, ఆర్ అట్‌లీస్ట్ సెల్ఫిష్‌నెస్‌గా అంటే స్వార్థంతోటి, వాళ్ళ పని అయిపోతే చాలు అన్నట్టుగా ఉంటే, ఖచ్చితంగా ఇవన్నీ కూడా టాక్సిక్ ట్రైట్స్‌కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, ఈ విధమైనటువంటి బిహేవియర్ గనుక మీరు ఫైండ్ ఔట్ చేస్తున్నారంటే, మీరు జాగ్రత్తగా ఆ రిలేషన్‌షిప్‌ని అనేది అక్కడితోటి ఎండ్ చేయాలని చెప్పి ఒక సంకేతం అన్నమాట. సో, ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. పర్టిక్యులర్ పర్సన్ టాక్సికా లేకపోతే ఒక ఫ్రూట్‌ఫుల్ రిలేషన్‌షిప్‌లోకి మనం వెళ్తున్నాం అన్నది మీరైతే ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి బౌండరీస్ అనేవి సెటప్ చేయడం అయితే మీరు స్టార్ట్ చేయాలి. ఏ విధంగా సెటప్ చేయాలి బౌండరీస్ అనేది? సో, ఇందులో ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సిందేమంటే బీ క్లియర్ అండ్ ఫర్మ్. మీరేం చెప్పాలనుకున్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే క్లియర్‌గా ఉండండి. ఫర్మ్‌గా చెప్పండి. వాళ్ళకి ధైర్యంగా చెప్పండి. నేను ఇది అనుకుంటున్నా. నా డెసిషన్ ఇది. ఇది మారదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళు మానిప్యులేట్ చేయడానికి చూస్తారు. అట్లా కాదు ఇలా అని చెప్పి ఎమోషనల్‌గా చేయడానికి అన్నీ చూస్తారు. బట్ మీ డెసిషన్ మీరు ఫర్మ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది బౌండరీస్ సెటప్ చేయడంలో. అండ్ సెకండ్ వచ్చి లిమిట్ ఇంటరాక్షన్స్. వాళ్ళతోటి మీరు మాట్లాడే టైం గాని, వారితో మీరు స్పెండ్ చేసే టైం గాని, లేకపోతే ఎక్కడికైనా వెళ్తుంటే ఆ లొకేషన్స్‌కి వెళ్ళడం, ఆ డిస్టెన్స్ అన్నీ కూడా తగ్గించడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. లిమిట్ యువర్ ఇంటరాక్షన్స్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే టైంని తగ్గించడానికి అయితే ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చి దయచేసి చెప్తున్నాను ఇది. చాలా మంది అడుగుతున్నారు ఈ విషయం. అండ్ చాలా మంది ఎందుకు దీన్ని చెప్పలేకపోతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. సే నో. ఎప్పుడు కూడా అవతల పక్క వ్యక్తి మీరు నో చెప్తే వాడు వాళ్ళేదైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి మొహమాటంగా సర్లే ఈసారి చేసేద్దాం. ఇట్లాంటివి వద్దు. ఒకసారి ఆలోచించండి. మీరు మొహమాటానికి యెస్ చెప్తారు. యెస్ చెప్పిన తర్వాత అవతల పక్క వ్యక్తి మీకిష్టం లేని పని మీతో చేస్తున్నప్పుడు అది మీకు చాలా బాగుంటుందా? బాగోదు గదా! సో, మీకిష్టం లేని పని మీరెందుకు చేయాలి? అవతల పక్క వ్యక్తి మీరెందుకు నో చెప్పలేకపోతున్నారు? అవతల పక్క వ్యక్తి ఏదో అనుకుంటాడు. మా రిలేషన్‌షిప్ పాడైపోతుంది. లేకపోతే సంథింగ్ ఏదో అయిపోతుంది. ప్రపంచం ఏం తలకిందులు అయిపోదు కదా! మీరు నో చెప్తే. నో చెప్పడానికి ట్రై చేయండి. మీకిష్టం లేని పని మీతోటి ఎవరైనా చేస్తున్నారు. లేకపోతే సంథింగ్ మీకిష్టం లేదు. మీకు చేయడం ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళడం మీకిష్టం లేదు. వాళ్ళు చెప్పిన పని చేయడం మీకిష్టం లేదంటే, దయచేసి నిర్భయంగా నో చెప్పడానికి అయితే ట్రై చేయండనమాట. ఏది అయిపోదు అక్కడితోటి. వాడు అర్థం చేసుకుంటాడు. ఓకే. వీడికి ఈ పని చేయడం ఇష్టం లేదు గదా! అవసరం ఉంటే మళ్ళీ వస్తారు. లేకపోతే లేదు. అంతే కదా! అంతకు మించి ఏమైపోదు కదా! దయచేసి నో చెప్పడం అయితే స్టార్ట్ చేయండనమాట. సో, ఇవన్నీ కూడా బౌండరీ సెటప్ చేయడంలో స్టెప్స్ అనమాట. దయచేసి నిర్భయంగా నో చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి డిస్టెన్స్ యువర్ సెల్ఫ్. ఈ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్‌లో కూడా మీరు ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఫిజికల్ డిస్టెన్స్ అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో మీరు వాళ్ళని ఎక్కడ మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, అటువంటి ప్లేసెస్‌ని మీరు అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో, ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఉంటాడు. సో, అక్కడికి వెళ్ళొద్దు. మీ అంతట మీరే వెళ్ళొద్దు. ఎందుకు వచ్చింది? కొంతకాలం వదిలేసేయండి. లేకపోతే ఆ పర్సన్ ఎక్కడికైనా రమ్మంటున్నాడు. ఏదైనా మీట్ అవుతాం అని చెప్తున్నాడు. వద్దు. వద్దని చెప్పేసేయండి. నో అని చెప్పేసేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఎమోషనల్ డిస్టెన్స్. ఎంత మనం కాదనుకున్నా సరే, ఎంత మనం వద్దనుకుంటున్నా సరే, మన ఆలోచనలోకి వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే మీరు ట్రై చేయాలి. సో, మీ అంతట మీరు వేరే ఎంగేజింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మిమ్మల్ని మీరు ఇండల్జ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం అటువంటి ఆలోచనలు రానివ్వకుండా చేయండి. అండ్ థర్డ్ వన్
ఇది మన దురదృష్టం కొద్దీ ఇప్పుడు ప్రెజెంట్ చాలా పెరుగుతున్న సోషల్ మీడియా అనమాట. మీరెంత కాదనుకున్నా ఏమైనా సరే, ఈ సోషల్ మీడియా చాటింగ్ అనేదో, లేకపోతే మెసేజ్ పంపించుకోవడం, అది స్నాప్‌చాట్ ఇట్లాంటివన్నీ కూడా చాలా పెరిగిపోయాయి. ఎంత కాదనుకున్నా సరే, ఒక స్టార్టింగ్ రిలేషన్‌షిప్‌లో చాలామంది ఏమంటే కొద్దిగా హద్దు మీరి కూడా ప్రవర్తిస్తుంటారనమాట. చాలా రకాలుగా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన పని లేదు. సో, మీరు చేయాల్సింది ఏమంటే ఈ విధంగా ఎమోషనల్‌గా అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే కాకుండా, సోషల్ మీడియా చాటింగ్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడం, లేకపోతే ఎక్కువ పోస్ట్ చేయడం ఇట్లాంటివి కూడా తగ్గించండి. కొంతకాలం అంతా పక్కన పెట్టేసేయండి. పర్వాలేదు. ఏమైపోదు. ప్రపంచం అయితే తలకిందులైపోతుందనమాట. సో, ఈ విధంగా సోషల్ మీడియాని కూడా కర్బ్ చేస్తుండండి. నెమ్మదిగా కర్బ్ చేస్తుండండనమాట. సో, ఈ విధంగా మీరు డిస్టెన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన పనేమంటే, కట్ టైస్ ఇఫ్ నెసెసరీ. ఒకవేళ ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గెళ్తోంది ఇంకా, ఎక్స్‌ట్రీమ్ బిహేవియర్‌కెళ్తోంది, చాలా ఇంపల్సివ్‌గా మారుతుందన్నప్పుడు, నిర్మొహమాటంగా ఆ బంధాన్ని అక్కడితో స్వస్తి చెప్పడానికైతే మీరు ట్రై చేయండనమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంక ఎక్స్‌ట్రీమ్‌గా అంటారా, మీరు ఫిజికల్‌గా ఇబ్బంది పడుతున్నారు, ఫిజికల్‌గా బాధపడుతున్నారన్నప్పుడు, అంత బాధని, అంత టార్చర్‌ని బేర్ చేస్తూ మీరెందుకు ఆ రిలేషన్‌షిప్‌లో ఉంటారు? ఒకసారి ఆలోచించండి. నిర్మొహమాటంగా ఆ బంధానికైతే నో చెప్పడానికైతే ట్రై చేయండనమాట. ఉండాల్సిన అవసరం మీకు లేదు. ఎస్పెషల్లీ ఇదేదో పెళ్లి తర్వాత సంథింగ్ ఏదో అవుతే అది కూడా నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. బట్ అప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు. మాట్లాడడానికి ఎవరో ఉంటారు. బట్ అలా కాకుండా ఈ పెళ్ళికి ముందు జరిగే రిలేషన్‌షిప్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్‌షిప్స్ కానీ ఎక్స్‌ట్రీమ్ ఇంపల్సివ్ బిహేవియర్‌లోకి వెళ్తోంది, ఎక్స్‌ట్రీమ్ టాక్సిక్ అవుతుందన్నప్పుడు, ఆ బంధాన్ని అక్కడితో తెంచుకోవడమే మంచిదనమాట. ఇక్కడెవరు మీకు వేరే వాళ్ళు వచ్చి ఎవరు చెప్పరు. ఎవరైనా వచ్చి చెప్పినా సరే ఫస్ట్ మిమ్మల్నే అంటారు. "ఏం మీకు లేదా?" అని చెప్పి. సో, ఆ బంధాన్ని తెంచుకోవడానికి అయితే రెడీగా ఉండండి. దీన్ని ఎట్లా చేయాలంటే, రికగ్నైజ్ వెన్ ఇట్స్ టైమ్ టు ఎండ్ ద రిలేషన్‌షిప్. ఒక టైమ్ అంటూ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీ గురించి మీరు నిలబడండి. నిలబడి వాళ్ళకి చెప్పండి. ఇంక వర్కౌట్ అవ్వదు. ఇక్కడితోటి ఆపేద్దాం అని చెప్పి. ఇది ధైర్యంగా చెప్పడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ప్రిపేర్ ఫర్ ద ఫాల్ ఔట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే, నో చెప్పాడని చెప్పేస్తారు. కానీ పర్టిక్యులర్ పర్సన్‌కి నో చెప్పిన తర్వాత, ఆ తర్వాత జరిగే ఆఫ్టర్ మ్యాథ్‌కి రెడీగా ఉండరనమాట వాళ్ళు. తీసుకోలేరు. ఎందుకంటే అంతగా వాళ్ళతోటి బంధం పెనవేసుకుపోయింది. ఒక్కసారిగా నో చెప్పేయడమంటే అంత కష్టం, అంత ఈజీ కాదు కదా! చాలా కష్టంగా ఉంటుంది. ఆ మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తుంటాయి. చాలా బాధపడుతుంటారు. చాలా ఏడుస్తుంటారు. చాలా లోగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోతుంటారనమాట. సో, దానికి రెడీగా ఉండండి. మీరు ఒక పర్సన్‌కి నో చెప్తున్నారంటే, వీటన్నిటిని కూడా వెనకాల వదిలేసి ముందుకి మీరు మీ పర్సనల్ గ్రోత్‌కి మీరు ఎక్కువ ఆహ్, ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుకెళ్తున్నట్టు లెక్కనమాట. సో, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి, ఆ ఎమోషనల్‌గా మీరు చాలా డ్రైన్ అవుతారు. ఖచ్చితంగా చాలా డ్రైన్ అవుతారు ఒకరికి నో చెప్పిన తర్వాత. ఆ బంధాన్ని అంతటితో తెంచుకుంటే చాలా డ్రైన్ అయితే ఉంటుందన్నమాట. ఎమోషనల్ డ్రైనేజ్ అయితే ఉంటుందన్నమాట. సో, వాటన్నిటికి కూడా రెడీగా ఉండండి. ఖచ్చితంగా ఫాలో అవుట్ అవుతాం. కొంతకాలం మనమైతే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి రెడీగా ఉండండి. సో, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ చివరగా అల్టిమేట్‌గా మీరు చేయాల్సిందేమంటే, ఎందువల్ల ఈ విధంగా నేను టాక్సిక్ పీపుల్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నా? లేకపోతే ఇటువంటి పీపుల్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాను. దీన్ని అవాయిడ్ చేయాలంటే నేనేం చేయాలని చెప్పి మీకు మీరే ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అయితే చేసుకోండనమాట. చేసుకోవడం వల్ల మీకేమవుతుందంటే అర్థమవుతుంది. ఓకే. ఈ పర్టిక్యులర్ థింగ్స్, బలహీనతలు నాలోనే ఉన్నాయి. సో, ఈ బలహీనతలను నేను అధిగమిస్తే ఇటువంటి రిలేషన్‌షిప్‌లోకి నేను ఎంటర్ అవ్వనని చెప్పి మీకే అర్థమవుతుందనమాట. సో, తద్వారా మీరు ఫ్యూచర్‌లో చేసుకునే ఫ్రెండ్‌షిప్స్ కానీ, లేకపోతే రిలేషన్‌షిప్స్ కానీ చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. మీ జడ్జ్‌మెంట్ అనేది చాలా మెరుగవుతుందనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పాస్ట్ ఎక్స్‌పీరియన్సెసే మీకెప్పుడు కూడా మంచి లెసన్స్ అనేవి నేర్పిస్తాయి. సో, ఆ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరు ఏ లెసన్స్ నేర్చుకున్నారన్న దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సో, తద్వారా ఏమంటే మీరు ఫ్యూచర్‌లో అటువంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా అయితే ఉంటారనమాట. సో, ఈ విధంగా మీరు ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో టాక్సిక్ ట్రైట్స్‌ని గుర్తించడం ద్వారా, వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు డిస్టెన్స్ చేసుకోవడం ద్వారా, మీకు మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం ద్వారా, మీలో ఉన్నటువంటి ఆ బలహీనతలను అధిగమించడం ద్వారా, ఇటువంటి రిలేషన్‌షిప్స్‌లో మీకు ఎక్కువ హాని జరగకుండా అయితే మీరు చూసుకుంటారనమాట. మనం బయట చాలా చూస్తున్నాం. ఇటువంటివి చేయలేక అందులో సతమతమవుతూ అల్టిమేట్‌గా చాలా ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌కి వెళ్లి ఏదో సంథింగ్ ఏదో జరిగినటువంటి కేసెస్ మనం చాలా చూస్తున్నాం. అంతవరకు మీరైతే తెచ్చుకోవద్దు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్పండి. లేకపోతే మీకెవరైనా బాగా తెలిసిన వాళ్ళున్నారు. మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. లేకపోతే మీ అన్నదమ్ములుంటారు. అక్క చెల్లెలుంటారు. వాళ్ళతో చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండనమాట. సో, ఈ విధంగా ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ నుంచి అయితే మీరు బయటపడడానికైతే ట్రై చేయండనమాట. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.